హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మటన్ పులావ్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఫస్ట్ బటర్ వేసుకోవాలి, లేకపోతే మీ ఇంట్లో నెయ్యి ఉంటే నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. మీకు తగినంతగా ఆయిల్ వేసుకొని తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. మూడు చిన్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అది బాగా నూనెలో బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి. నేనైతే 5 పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నానండి, కొంచెం మంటకాయలు. అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న ఒక టమాటా వేసుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా వేయించాలి. బాగా వేగిస్తే మంచి వాసన వచ్చిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే బాగా కడిగి పెట్టుకున్న 1/2 కిలో మటన్ వేసుకుంటున్నాను. మటన్ వేసుకున్న తర్వాత ఆ నూనెలోనే దాదాపుగా 10-15 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత రుచికి సరిపడా కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అలాగే నేను హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేస్తున్నాను. ఆ మసాలా మొత్తం మటన్కి పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకోవాలండి. మసాలాలు మొత్తం బాగా ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాల వరకు బాగా మగ్గిన తర్వాత మీకు కావాలంటే దీంట్లో పెరుగు కూడా వేసుకోవచ్చు. ఈ స్టేజ్లోనే పెరుగు ఒకవేళ వేసుకోవాలంటే వేసుకోండి. మసాలాలన్నీ వేయడం ద్వారా మొత్తం చిక్కబడుతుంది కాబట్టి మనం దాంట్లో కొద్దిగా అడ్జస్ట్మెంట్ వాటర్ వేసుకోవాలి. ఎలా అంటే ముక్క మునిగేదాకా వాటర్ వేసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఒక 1/2 గంట సేపు బాగా ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత దీంట్లో రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ అడ్జస్ట్మెంట్ వేసుకోవాలి. వాటర్ వచ్చేసి 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసులు వాటర్ అయితే నేను వేసుకున్నాను. బియ్యం వేసిన వీడియో అయితే నేను తీయలేకపోయానండి, కాబట్టి నేను చెప్తున్నాను. మటను దాదాపుగా ఉడికిపోయిన తర్వాతే మనం బియ్యం అవి పోసుకోవాలండి. మటన్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా మటన్ పులావ్ ఎలా పొడి పొడిగా వస్తుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మటన్ ముక్క కూడా బాగా ఉడికింది. ప్లీజ్ నా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే నన్ను సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి. మటన్ బిర్యానీ టేస్ట్ మాత్రం మామూలుగా లేదండి, చాలా సూపర్గా ఉంది. నేనైతే దీనిలో పెరుగు చట్నీ వేసుకొని తిన్నాను. అలాగే ముక్క మాత్రం భలే మెత్తగా ఉడికిపోయింది. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.